హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రేజీ జాబులి. ఈరోజే మేము కరీంనగర్లో ల్యాండ్ అయ్యామన్నమాట. యాక్చువల్గా వీడియో చేస్తుంది భోగి రోజు. సో యాక్చువల్ మేము పండుగ కోసమని ఏమీ రాలేదు, కొన్ని పూజలు ఉన్నాయి. సో ఈరోజు మేము ఏ పూజ చేసినా వెమ్లవాడికి వెళ్ళిన తర్వాతే రిమైనింగ్ అన్నీ కంటిన్యూ అవుతాయి. కాబట్టి దిగగానే యాక్చువల్గా వెమ్లవాడ వెళ్ళడం. సో భోగి రోజు దిగామన్నమాట. ఏం తింటున్నావు నువ్వు? ఏం తింటున్నావు? మేము అరౌండ్ 7:30, 8 కంతా ఇంటికి వచ్చేసాము. సో వచ్చేసరికి అందరూ ముగ్గులేసేస్తున్నారు. నేను వచ్చేవరకు అన్ని పనులు ఫినిష్ అయిపోయాయి. యాక్చువల్గా మా అత్తమ్మకి నాకు కామన్ పాయింట్, రేగుపళ్ళు కస్టర్డ్ యాపిల్ చాలా ఇష్టం. మా ఇంట్లో ఎవరు తినరు. సో ఎప్పుడు వెళ్ళినా నా కోసం కస్టర్డ్ యాపిల్ తీసి పక్కన పెడతారు. సో వెళ్ళగానే నాకు రేగుపళ్ళు ఇచ్చారనమాట తినడానికి. ఏముంది వస్తున్నా ఏ విజయ్, నేను ఒకసారి తీసుకు వీళ్ళకి ఇచ్చిండా మీరు ఇవ్వాలా? మేము ఫ్రెష్ అయ్యి వచ్చేవరకు ఇంకా అత్తమ్మ బ్రేక్ఫాస్ట్ రెడీ పెట్టారనమాట. అందరం కలిసి తినేసాము. యాక్చువల్గా మా వాడికి ఈ అనే వర్డ్ చాలా వచ్చింది. ఏది అడిగినా నేను ఇవ్వను అని చెప్పేస్తూ ఉంటాడు. సో ఇక్కడున్న ఈ పిక్చర్ ఏంటంటే, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళిద్దరూ మా పిల్లలు, రైట్ సైడ్లో ఉన్న వాళ్ళు మా మరిది గారి పిల్లలు అనమాట. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా మా అత్తమ్మ అడుగుతూ ఉంటారు, పిల్లల ఫొటోస్ ఇవ్వండి అని చెప్పేసి. సో ఎప్పుడు కుదరకపోతుండే, అంటే ఒక ఫ్రేమ్ చేయించడానికి ఎప్పుడు కుదరలేదు. బట్ ఫైనల్గా చేయించారు. సో ఎప్పుడు అదే చూసుకుంటూ ఉంటారంట. చెప్తారు, ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఆ ఫోటో చూస్తున్నాను, నలుగురిని చూసి పడుకుంటాను అని చెప్తారు. సో ఇంకా ఏంటంటే ఫుల్గా బ్రేక్ఫాస్ట్ చేసి అంతా రెడీ అయిపోయి ఇంకా వాడు ఆడుతున్నాడు అనమాట. మా అత్తమ్మ కొంచెం మోకాలు నొప్పులు ఉంటాయి స్టిల్. ఇంకా వాడు అడగగానే ఆడుతున్నారు అన్నీ మర్చిపోయి. ఈరోజు వేములవాడ వెళ్తున్నామని చెప్పాను కదా, అది మమ్మీ వాళ్ళతో అనమాట. సో మమ్మీ వాళ్ళు రావడానికి అరౌండ్ 12 అయింది. ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలనుకున్నాము. బట్ భోగి కదా, మమ్మీ వాళ్ళకి పూజ అన్నీ ఫినిష్ చేసుకొని రావడానికి చాలా టైం పట్టింది. అందులో మేము, మా మమ్మీ వాళ్ళు, మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ, అంటే వాళ్ళ అత్తమ్మ కూడా వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఇలా పంచ కట్టుకోవాలి అని చెప్తే ఇంకా రిషి కష్టపడి వేసుకుంటున్నాడు. వాడికి కొంచెం అది క్యారీ చేయడం కష్టం అని వాడి ఫీలింగ్. బట్ చాలా రిక్వెస్ట్ చేయగా ఇంకా ఫైనల్గా వేసుకున్నాడు అనమాట. అక్కడున్న కోనేరులో అందరూ స్నానం చేస్తారు. బట్ మనం ఇంకా ఇంట్లోనే చేసి వచ్చాం కాబట్టి కంపల్సరీ ఆ వాటర్ అలా ఏమంటారు మన మీద చల్లుకోవాలని చెప్పేసి అక్కడ వెయిట్ చేస్తున్నాము. మమ్మీ వాళ్ళు వాటర్ తీసుకురావడానికి వెళ్ళారు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే, సో అది కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తే బాగుండేది. అంత కొబ్బరికాయలు కొడతారు, అందులో ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు. సో మనకి అట్లీస్ట్ అది పొల్యూట్ అవ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదని నా ఫీలింగ్. ఇక్కడ కనిపించేది మా సిస్టర్ అనమాట. సో ఎవరెక్కడున్నారని వెతుక్కుంటుంది పాపం. అది అందరు కలిసి టెంపుల్కి వెళ్తే ఇదే ఈ ప్రాబ్లం ఒకటి, ఎవరెక్కడ మిస్ అయిపోతారు అని చెక్ చేసుకుంటూ ఉంటాము. సో మేము ఇక్కడ ఏంటంటే కోడె కట్టడానికి వచ్చాము యాక్చువల్గా. బట్ కాకపోతే చాలా రష్ ఉన్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భోగి రోజు కూడా ఇలా ఉంటారని. మాకెప్పుడు అంటే కోడెను కట్టకుండా మేము ఇప్పటివరకు వేములవాడ నుంచి రాలేదు. సో అందుకే ఫస్ట్ అనుకున్నాము డైరెక్ట్ దర్శనం వెళ్దామని. లేదు మళ్ళీ మిస్ చేయకూడదు మన రొటీన్ అని చెప్పేసి కోడెని కట్టడానికి వచ్చాము. సో దీనికి కూడా చాలా పెద్ద క్యూ ఉంది యాక్చువల్గా వేములవాడ రావడానికి రీజన్ ఏంటంటే, అఫ్కోర్స్ ఈ టెంపుల్కి రావడానికి పెద్దగా రీజన్ అవసరం లేదనుకోండి. మా ఇంట్లో అయితే కొంచెం మనసు బాగాలేకపోయినా వచ్చేస్తారు వేములవాడకి. బట్ ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా కలిసి ఎందుకు వచ్చామంటే, మా మమ్మీ మొక్కుకున్నారు అనమాట. అంటే నాకు రీహు పుట్టినప్పుడు, మా సిస్టర్కి వాళ్ళ బాబు పుట్టినప్పుడు ఎత్తు బంగారం ఇస్తా అని, అంటే సమ్మక్కకి ఎత్తు బంగారం ఇస్తా అని మొక్కుకున్నారు. సో ఎప్పుడు సమ్మక్కకి చేసినా కంపల్సరీ వేములవాడకి వచ్చిన తర్వాతే మా ఇంట్లో సమ్మక్కని చేస్తారు. సో అందుకే ఈ దర్శనం ట్రిప్ అన్నమాట. చూసారు కదా కోడెని కట్టడానికి కోసం ఎంత క్యూ ఉందో. సో నియర్లీ మాకు ఒక 1 అవర్ పట్టుంటుంది. ఇందులో చాలా చాలా క్రౌడ్ అనిపించింది. మేము ఎప్పుడొచ్చినా ఇంత టైం పట్టలేదు. చిక్కమ్మ దగ్గరికి వెళ్తావా నువ్వు?
యాక్చువల్‌గా రీహుకి మా సిస్టర్ అంటే చాలా చాలా ఇష్టం. అంటే అఫ్‌కోర్స్ పిన్నిలంటే అంతే కదా! ఎక్కువ పాపం వాళ్ళే చూసుకుంటారు కాబట్టి పిల్లలు కూడా ఎక్కువ ఇష్టపడతారు. చికెన్ వీళ్ళు ఎక్కుతారు మరి నువ్వు చేస్తే చూస్తాము. యాక్చువల్‌గా ఇక్కడ లోపల ఒక ఇన్సిడెంట్ జరిగింది. అందుకే వీడియో మొత్తం ఆపేసాము. అక్కడ వాళ్ళు గ్రిల్స్ దగ్గర ఆడుతుండే కదా! సో, అందులో మా వాడి హెడ్ ఇరుక్కుపోయిందనమాట. యాక్చువల్‌గా ఇప్పుడు నవ్వొస్తుంది కానీ అప్పుడు చాలా టెన్షన్ పడ్డాం. వాడికి అసలు అందులో భయం లేదు. మా మమ్మీ ఎలా షౌట్ చేశారంటే ఏదో అయిపోయినట్టు అంటే మా మమ్మీ షౌటింగ్ చూసి వాడు ఇంకా భయపడిపోయాడు. బట్ తొందరగా జస్ట్ 2 మినిట్స్‌లో హెడ్ ఇలా బ్యాక్ వచ్చేసింది. బట్ అంటే ఇంకా ఎందుకులే వాడు చాలా ఏడ్చేశాడు కాబట్టి వీడియో ఆపేసాము. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ మాకు కోడే టికెట్ దొరికింది. బయటికి వచ్చాము. సో నాకు యాక్చువల్గా చాలా చాలా భయం ముట్టుకోవాలంటే చాలా దూరంగానే ఉండిపోయాను. ఇక్కడ కూడా అవి అంతలా తిరుగుతూ ఉంటాయి కదా, వాడికి ఫుడ్ టైంకి ఉంటుందో లేదో పాపం వాటిని చాలా ఇబ్బంది పెట్టేసినట్టు అనిపిస్తుంది నాకు. బట్ వాటిని ఇక్కడ చాలా బాగా చూసుకుంటారు. అండ్ ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు మొక్కుకొని ఆ పిల్లలు అవగానే ఇక్కడ ఒక దూడని ఇలా ఇచ్చేసి వెళ్తారంట. ఇది కూడా ఒక రకమైన మొక్క అన్నమాట. కూర్చోవిచ్చు ఒక సెకండ్ రిషు కూర్చోనా. బొట్టు పెట్టుకో, అక్కడ బొట్టు ఉంది. లోపలని పోయొచ్చిరా. యాక్చువల్గా కోడెని కట్టే దగ్గర 1 అవర్ లైన్లో నిల్చున్నాము. బట్ టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత కోడెని కట్టి టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత అరౌండ్ 20 మినిట్స్లో మా దర్శనం అయిపోయింది. అంత తక్కువ లైన్ ఉందన్నమాట. సో కోడెని కట్టే దగ్గర అందరికి టైం అటు ఇటుగా అవుతుంది కాబట్టి మాకు దర్శనం త్వరగానే అయిపోయింది. చాలా టైం పడుతుంది అనుకున్నాము. ఇక్కడ మా వాళ్ళు ఏంటంటే ఆవురు మన ఎదురు చూస్తున్నారు, ప్రసాదం కోసం. సో ప్రసాదం తీసుకోవడానికి వచ్చాము. బట్ మాకెంతో ఎదురు చూసిన పులిహోర మాత్రం దొరకలేదు, అయిపోయాయి అని చెప్పారు. తిను తిను అగో అగో అన్న తింటున్నాడు చూడు, అన్న తింటున్నాడు. ఎస్ అన్న తింటున్నాడు, నువ్వు తిను తిను. ఇంకా మా వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతున్నారు, ప్రసాదం తిని అలా ఆడడం స్టార్ట్ చేశారు. సో మా మమ్మీ వాళ్ళు ఏంటంటే పోచమ్మ గుడి వెళ్ళారనమాట. మా మమ్మీ, మా అచ్చన వాళ్ళ అత్తమ్మ. సో మేము అంతవరకు ఇలా చిల్ అవుతున్నాం. మేమందరం బాటిల్తో వాటర్ తాగితే వాడికి అలా తాగాలనిపించింది. బట్ బాటిల్తో తాగడం రాలేదు. సో ఇలా క్యాప్లో తాగడం స్టార్ట్ చేశాడు. వాడికి అదొక ఆటలాగా కూడా అయిపోయింది. అస్సలు కంటిన్యూస్గా అలా క్యాప్తో ఎంత టైం అని తాగలడు. సో అదే పనిలో ఉండేవాడు. ఇవి తీసుకో, ఇవి 5 తీసుకుంటాను. బెల్లమియే కదా ఏంటిదా ఇవే. నా దగ్గర అయితే చేంజ్ లేవు. కొండాలి బ్యాగ్ ఇవ్వవా? బ్యాలెట్ ఇంతకమ్మది ఇక్కడ ఇది పట్టుకో నాన్న, రేహు ఇది పట్టుకో. ఇది ఇచ్చేసి అది నేను ఇచ్చిందేనా? సరే ఇవి ఇచ్చింది. సరే ఇది మళ్ళీ ఇస్తుంది. ఇగో నాన్న అవి ఇవ్వు రేహు, అవంటి అవి తీసుకో, ఇది తీసుకో.
ఏ ఇచ్చేసిండి ఇగో ఇక్కడ ఉన్నాయి. ఇగో ఇక్కడ ఉంది, ఇగో ఇదిగో పట్టేసుకో. చూడు ఇచ్చేదా కానీ చేసింది. యాక్చువల్గా ఇవన్నీ మా చిన్నప్పుడు కొనుక్కునే వాళ్ళం అనమాట. సో గుర్తొచ్చి అలా మా పిల్లలకి తినిపిద్దామని కొన్నాను. ఇంకా చిలుకలు ఇలాంటివి చాలా ఉంటాయి, షేప్స్ కావాలని అనుకునే వాళ్ళం చిన్నప్పుడు. బట్ ఇప్పుడు ఇంకా ఎందుకులే అవన్నీ తినడం మానేసాం కాబట్టి అటు వెళ్ళలేదు. సో మావాడు లడ్డు పట్టుకొని ఒకటే తిరగడం వాడికి చాలా నచ్చేసి. అఫ్కోర్స్ ఇంట్లో చేస్తాను, బట్ అలా కొనుక్కొని తినడం టెంపుల్ దగ్గర అఫ్కోర్స్ అదొక రకమైన హ్యాపీనెస్ అనమాట. ఈ రోడ్డంతా వాడిదే అన్నట్టు అలా తిరిగేస్తున్నాడు. మా వాడికి ఇష్టమైనవి రెండే రెండు, ఫుడ్, బయట తిరగడం. ఇవి ఉంటే చాలు బ్రతికేస్తాడనమాట. మేము నెక్స్ట్ భీమేశ్వర ఆలయంకి వచ్చాము. సో నేను చెప్పాను కదా అమ్మ వాళ్ళు బద్దిపోచమ్మ టెంపుల్ వెళ్ళారని చెప్పేసి. ఇక్కడ ఊరి గ్రామదేవత అనమాట. సో కంపల్సరీ మేము దర్శనం చేసుకుంటాము. యాక్చువల్గా బోనం చేస్తాము, బట్ ఇప్పుడు చేయలేదు, నార్మల్ దర్శనంకి వెళ్ళారు. సో మేమంతలో ఇక్కడికి వచ్చేసాం. వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు, ఇక్కడ వెయిట్ చేయొచ్చు అని చెప్పేసి వచ్చామన్నమాట. ఇంకా లోపల దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము. లోపల ఎలాంటి వీడియోస్ తీయకూడదు అని చెప్పేసి ఏమీ కూడా తీయలేదు. వాళ్ళు కూడా అఫ్కోర్స్ తీయనివ్వరు అనుకోండి. బట్ ఈ టెంపుల్ చాలా చాలా పురాతనమైంది, చాలా బాగుంటుంది. యాక్చువల్గా మనం మెయిన్ టెంపుల్ కంటే ఇక్కడే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ అందరూ దర్శనం చేసుకుంటారు కాబట్టి, అంటే అంత టైం ఉండదు అక్కడ టైం స్పెండ్ చేయడానికి. యాక్చువల్గా ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ కూర్చొని తినేవాళ్ళం. బట్ ఈసారి ఏంటంటే మమ్మీ బిజీ ఉండి ఏం చేసుకురాలేదు. భోగి కదా బెల్లన్నం చేస్తారు మా ఇంట్లో, అదే తీసుకొచ్చారు. బట్ ఈ టెంపుల్లో ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ. అసలు ఓపెన్ చేయలే అదే. సో ఇంకా మా టెంపుల్ దర్శనం అయిపోయిందనమాట. సో అందరూ అలసిపోయి ఉండే. సో నేను ఇంకా రిటర్న్ వీడియో ఏమీ తీయలేదు. అయిపోయిన తర్వాత మేము వెళ్ళేవరకు నైట్ అయింది. అత్తమ్మ దగ్గరికి వెళ్ళి మా లగేజ్ అంతా తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. సో అందుకే ఆ రోజంతా ఈవినింగ్ నుంచి నైట్ వరకు వీడియో తీయడం పాసిబుల్ అవ్వలేదు. సో మళ్ళీ మార్నింగే ఇలా మా వాళ్ళు చాలా క్యూట్గా పడుకొని ఉండే, అందుకే వీడియో షూట్ చేశాను. మా మమ్మీ పాపం మస్కిటోస్ ఉన్నాయని అలా నెట్ పెట్టేసింది. ఇంకా జర్నీ చేసి అలసిపోయి చాలా టైం వరకు మా వాళ్ళు అలా రెస్ట్ తీసుకున్నారనమాట. యాక్చువల్గా నేను ఎప్పుడు బెంగళూరు నుంచి వచ్చినా కంప్లీట్ ఒక్క డే కూడా ఖాళీ లేకుండా అలా వస్తాను. అంటే 1 వీక్ ట్రిప్ వచ్చాను అనమాట. సో ఇంకా ఏమేమి జరగబోతున్నాయి అనేది నెక్స్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడికి వస్తే మా పిల్లలిద్దరికి చాలా పండుగ అనమాట. అందరూ ఒక నైబర్స్ ఉంటారు, అంటే వాడి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. రిషికి చాలా ఎంజాయ్ చేస్తాడు. రీహుకి అదేంటో తెలీదు, రిషి ఇంట్లో ఉండడం వల్ల అనుకుంటా. అంటే వాడి ఏజ్ పిల్లల కంటే రిషి ఏజ్ వాళ్ళతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తాడు. సో వాళ్ళు కబడ్డీ ఆడుతుంటే వాళ్ళ కాళ్ళ మధ్యలో దూరిపోవడం అటు ఇటుగా చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇది నా వీడియో అనమాట, వేములవాడ ట్రిప్ వీడియో. So please don't forget to hit the notification button. Stay tuned to Crazy Jabli and more videos are coming. So please subscribe to Crazy Jabli. Bye bye.